అయినా ఉన్నట్టుండి అసలు ఇలా ఎలా జరిగింది? ఏమని చెప్పమంటారు వదిన గారు? మీరే నాకు చెప్పండి. ఏ తల్లైనా వినకూడని మాట విన్న తరువాత ఎలా తట్టుకుంటుంది? ఒక కూతురు చేసిన పొరపాటు వల్ల ఎంత పెద్ద ఘోరం జరిగిందంటే దానివల్ల ఇంకొక కూతురు జీవితం నాశనమైపోయింది. నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. సరళ తరపున అలాగే నా తరపున కూడా. మాకు దీని గురించి కొంచెం కూడా తెలీదు. తెలుసుంటే ఎప్పుడూ ఇలా జరగనిచ్చేవాళ్లం కాదు. క్షమించండి. చూడండి, మీరు క్షమాపణ అడిగి నేను సిగ్గుపడేలా చేయకండి. ఈ సమయంలో అన్నిటికన్నా ముఖ్యమైంది సరళగారి ఆరోగ్యం. ముందు ఈ గండం గట్టెక్కితే మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. సురేష్, ఎక్కడికి వెళ్తున్నావు బాబు? నానమ్మ, డాక్టర్స్ కాసేపట్లో ఆంటీ గారిని ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు కొన్ని మందులు రాసిచ్చారు, అందుకని అవి తీసుకురావడానికి వెళ్తున్నా. ఇతను సురేష్ మీకు తెలిసే ఉంటుంది. సరళ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఇతనే సరళని హాస్పిటల్కి తీసుకొచ్చాడు. కష్ట సమయంలోనే నిజమైన స్నేహితులు మనకి సహాయం చేస్తారు. బాబు, నువ్వు 2 కుటుంబాలకి నిజంగా చాలా పెద్ద సహాయం చేశావు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. సహాయం అయితే నేను అందరికీ చేస్తూ ఉంటాను. పైగా ఆంటీ గారు నాకు నా బెస్ట్ ఫ్రెండ్కి అమ్మ కదా. ఆవిడ కోసం నేనేమైనా చేస్తాను. మందులు తీసుకొస్తాను. తను వాట్స్ రాంగ్ విత్ యు నౌ? ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మరి నేను ఇంకేం చేయాలి? ఏమీ సరిగ్గా లేదు. అండ్ ఐ థింక్ ఇప్పుడు నువ్వు కూడా టెన్షన్ పడాల్సిందే. అతి కష్టం మీద తన్ని బయటికి పంపించేశాం. అభి ఇక తన మొహం కూడా చూడ్డనుకున్నాను. ఆ కళ్ళచోడు మీద జాలి చూపించడానికి మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. అంత తలకిందులవుతుంది ఆలియా. జస్ట్ హోల్డ్ ఆన్ తను. నీ ఆలోచనలకి కాస్త బ్రేకులు వేయి. జస్ట్ సిట్ డౌన్. అన్నయ్య ఏదైనా డెసిషన్ తీసుకున్నాడంటే దానికి కట్టుబడి ఉంటాడని నీకు తెలుసు కదా. దెన్ వై ఆర్ యూ థింకింగ్ సో మచ్? నాకు తెలియదు, కానీ ఎందుకు నాకు చాలా నర్వస్ గా ఉంది. ఏ అన్నయ్య మీద నీకు నమ్మకం లేదా? ఐ ట్రస్ట్ హిమ్. నాకు అభి మీద నమ్మకం ఉంది, కానీ ఆ కళ్ళజోడు మీద నమ్మకం లేదు. తను ఇక్కడ లేదు. అక్కడుండి ఏం చేస్తుందో తెలియడం లేదు. తన్ని తక్కువ అంచనా వేయలేం కదా. ఒకవేళ అభి తనని నాకు అసలు ఏం అర్థం కావడం లేదు, ఏం తోచడం లేదు. అంతా బానే ఉంది. మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది తను. అండ్ ద క్రెడిట్ గోస్ టు యూ స్వీట్ హార్ట్. నువ్వు వాళ్ళమ్మ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసా చూడు, అప్పుడు నువ్వు తనకి నిజం చెప్పావుగా. అప్పుడే ఈ పరిస్థితి ఇలా మారిపోయింది. అందుకే ఈసారి ఆ కళ్ళజోడు ఏమీ చేయలేదు. ఏమైనా చెయ్యాలన్న ఆలోచన కూడా ఇక తనకి రాకపోవచ్చు. ఒకవేళ తను అలాంటిది ఏదైనా చేసినా చేయాలని ఆలోచించినా వాళ్ళమ్మకి ఈసారి హార్ట్ స్ట్రోక్ కాదు, డెత్ స్ట్రోక్ వస్తుందని తనకి బాగా తెలుసు. సో యు జస్ట్ రిలాక్స్. అయినా నానమ్మ, ఉన్నట్టుండి ఇదంతా ఎలా జరిగింది? ఆలియా పెళ్లికి కూడా అమ్మ బానే ఉంది కదా. ఆ రోజు అక్కడ పెళ్లిలో జరిగిన దాని గురించి కంగారు పడింది, కానీ ఆ తర్వాత నేను మాట్లాడాను. అంత కంగారైతే లేదు కదా తనకి. హార్ట్ అటాక్. సరిగ్గానే చెప్పావమ్మా. పెళ్లిలో జరిగిన దానికి తను టెన్షన్ గానే ఉంది, కానీ తరువాత తర్వాత ఏం జరిగింది నానమ్మ? అసలు ఇదంతా నా తప్పే ప్రజ్ఞ. నేనే తనకి చెప్పాను నువ్వు ఫోన్ చెయ్యి అని. ఎవరికి ఫోన్ చేయమని? నీకే చేయమన్నానమ్మా. నువ్వు తనని అభితో మాట్లాడించలేదు కదా. తను చాలా కంగారు పడిపోయింది. నేనే తనకి చెప్పాను నువ్వే మళ్ళీ ఫోన్ చేసి చూడని. అప్పుడు తను ఫోన్ తీసి మాట్లాడింది. నన్నమ్మ తను అమ్మతో ఏం చెప్పింది? ఏమో, తను ఏదేదో వాగింది. అది ప్రవీణ్ ఆ రోజు పెళ్లి నుండి వెళ్లిపోవడానికి నువ్వే కారణం అంది. ఎందుకంటే ప్రవీణ్ కి మన బుల్బుల్ కి నువ్వు పెళ్లి చెయ్యాలనుకున్నావు అంది. కానీ తన మాటలు నేను నమ్మలేదనుకో. మీరు కంగారు పడకండి నానమ్మ, అంత మంచి జరుగుతుంది. నానమ్మ, నేను ఇప్పుడే వస్తాను. లేదు ప్రవీణ్, నువ్వింత తొందరగా ఓటమిని అంగీకరించకూడదు. నువ్వు తన కోపాన్ని ప్రేమగా మార్చి తీరాల్సిందే.
బేబీ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నన్ను వదిలేసి? నేను ఎంత డిప్రెస్ అయిపోయానో తెలుసా? చూడు, ఎవరితో మాట్లాడుతున్నావు ప్రవీణ్? నేను నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, ఇంకెవరితో మాట్లాడతా? గర్ల్ ఫ్రెండ్? నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఎగ్జాక్ట్లీ, తను కూడా అదే అంటుంది. తన ప్రేమలో పడి మతిపోయిందని. నీకు తెలుసా బుల్బుల్, తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, చాలా కోపంగా ఉంది. బట్ నౌ షీఈస్ బ్యాక్. ఎక్కడ? ఇక్కడైతే ఎవరు? బుల్బుల్ మేము ఎదురు మాట్లాడుకుంటున్నాం. అరే నిజంగానే మతిపోయింది. నువ్వు అక్కడెందుకు కూర్చున్నావు? అక్కడ చాలా మురిగ్గా ఉంది. రా ఇక్కడ కూర్చో. నీకు తెలుసా ఎంత కాలమైందో నిన్ను ఇంత దగ్గరగా చూసి, నీతో మాట్లాడి, నిన్ను హగ్ చేసుకుని. కమ్ ఆన్, గివ్ మీ ఎ టైట్ హగ్. కమ్. యు నో ఐ లవ్ యూ సో మచ్ బేబీ. నువ్వు నా పక్కన ఉన్నావంటే నాకేమనిపిస్తుంది అనుకున్నావు? ఐఎమ్ జస్ట్ కంప్లీట్. నేను ఎప్పుడూ కోరుకునేవాడిని మనం ఇలాంటి చోట్లోనే ఉండాలని. ఇంకెవరూ ఉండకూడదు, మనం మాత్రమే ఉండాలి. నేను కట్టెలు కొట్టి తీసుకొస్తే నువ్వు నా కోసం వంట చేయాలి. ఇక ఆ తర్వాత నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటూ అసలు ఎప్పుడు నిద్రపోతామో మనకే తెలియదు. ఇక ఆ తర్వాత అఫ్ కోర్స్ పిల్లలు. ఏంటి పిల్లల పేర్లా? లెట్ మీ థింక్. ఓకే, మనోరియల్, శేష్వా అండ్ మాన్షోయ. నీకేమైనా మతిపోయిందా ఏంటియా? ఇదేమైనా చైనీస్ మెనూనా? ఎవరైనా తమ పిల్లల పేర్లు మంచూరియా, శేసు, వాసు, ఇంకేదో ఓ అన్నావు కదా. హలో, నీకేం ప్రాబ్లం? నా గర్ల్ ఫ్రెండ్ కి చైనీస్ అంటే ఇష్టం, మధ్యలో నీకేమైంది? పిల్లలు క్యూట్ గా ఉంటారు. పిల్లల పేర్లు కూడా అలాగే ఉండాలి కదా, క్యూట్ క్యూట్. ఎలా అంటే ఖుషి, శివాంజ్, అలాగే అహానా, రియా. అలాగే, కానీ అంతేం బాలేదు. నువ్వు చెప్పిన చైనీస్ పేర్ల కంటే చాలా బాగున్నాయి. పిల్లలకి నువ్వు ఈ పేర్లే పెట్టాలి. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ నీ పిల్లల పేర్లు ఆలోచిస్తున్నట్టుంది. మేమైతే మా పిల్లల పేర్లు కదా డిసైడ్ చేస్తున్నాం, మధ్యలో నీకెందుకు ప్రాబ్లం? ఎంతైనా ట్రై చేయి బుల్బుల్, నువ్వు నీ ప్రేమని మాత్రం అణుచుకోలేవు. ఎంత దూరం వెళ్ళాలనుకుంటే నాకు అంత దగ్గరగా వస్తావు. ఇంత లేట్ అయిపోయింది, అవి ఇంతవరకు రాలేదు. రిలాక్స్. నీకు మా నానమ్మ గురించి తెలుసు కదా. నానమ్మ అక్కడ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటుంది. అందుకే అన్నయ్య కూడా అక్కడ ఉండిపోవాల్సి వచ్చి ఉంటుంది. వస్తుంటారులే. అదిగో వచ్చేసారు. నేను చూస్తా. రిలాక్స్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. తను అన్నయ్యతో పాటు నానమ్మ కూడా వచ్చుంటుంది. ఒకవేళ మా నానమ్మ నీ ఎమోషన్స్ ని చూసిందనుకో, అప్పుడు ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. అందుకే ఒక పంచే, నువ్వు వెళ్ళి దాక్కో. నానమ్మ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అన్నయ్యని కలవచ్చు. డన్, ఐల్ సీ యు. నువ్వా? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ నా ఇంటికి తిరిగొస్తావు? ఆగో, ఒక్కడుగు ముందుకు వేసినా నేను ఊరుకునేది లేదు. నీకోసం ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను ఇక్కడికి ఎవరి కోసమూ రాలేదు. ఒక పని సగంలోనే ఆగిపోయింది, దాన్ని పూర్తి చేయాలని వచ్చాను. ఆగు, ఐ సెడ్ స్టాప్ ఇట్. మరేదిగా అక్కడే ఆగు. నేను చెప్పేది నీకు వినిపించడం లేదా? ప్రజ్ఞ, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇంత ఇన్సల్ట్ జరిగిన తర్వాత కూడా నీకు సరిపోలేదా? తను రిలాక్స్. కొంతమందికి పూర్తిగా పరువు పోయేదాకా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. చూడు కళ్ళ చూడు, మా కోపం రెట్టింపయ్యి మేము నిన్ను ఇక్కడి నుంచి మెడపట్టుకుని బయట గంటేలోపు నువ్వే ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. లేదారియా, ఇందాక అభి ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను తన్ని ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు నేను తనతో మొత్తం లెక్కలు సరి చూసుకుంటాను. నేనేం చేస్తానంటే అద్దంలో తన మొహం చూసుకోవడానికి కూడా సిగ్గుపడాలి. నీకెంత ధైర్యం అంటే నువ్వు తను మధ్యలో మాట్లాడొద్దు. అదే నీకు మంచిది ఆలియా. ఇక నువ్వు నాకు సిగ్గు గురించి లెక్చరిస్తున్నావా? నీకు అసలు సిగ్గుందా? కనీసం కొంచెమైనా మానవత్వం ఉందా? లేదు. ఒకవేళ నీకుండుంటే ఒక తల్లితో నువ్వు ఈ విధంగా మాట్లాడుండవు. నువ్వేమనుకున్నావు?
నేనేమి చెయ్యలేని బలహీనురాల్ని అన్నా? నేనేం మాట్లాడడం లేదు అంటే మాట్లాడడం రాదు అనుకున్నావా? వచ్చు, మాట్లాడడం వచ్చు, చాలా బాగా మాట్లాడగలను. కానీ నేనేమి మాట్లాడడం లేదు, ఎందుకంటే దిగజారిన మనుషులతో నేను మాట్లాడను. నీతో వాదించి నీలాగా మారాలనుకోవడం లేదు. నేను నీలాగా ఎప్పటికీ ప్రవర్తించలేను, ఎందుకంటే మా అమ్మ నాకు ఎంతో సంస్కారం నేర్పించింది. కోపానికి బదులు కోపం, ద్వేషానికి బదులు ద్వేషం ఎప్పటికీ చూపించకూడదు అంది. కానీ అలాంటి అమ్మతో నువ్వు నీ కోపం నా మీద కాబట్టి నువ్వు నా మీద పగ తీర్చుకోవాలి. మధ్యలో మా అమ్మని ఎందుకు తీసుకొచ్చావు? నీకు తెలుసా, నేను మా అమ్మని ఏ పరిస్థితుల్లో చూడకూడదు అనుకున్నాను, ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే చూశాను. నా కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క వచ్చినా మా అమ్మ నన్ను వెంటనే దగ్గరికి తీసుకుని నా కన్నీళ్లు తుడిచేది. ఈరోజు నేను ఎంతో ఏడ్చాను, కానీ మా అమ్మ నాతో ఏమీ మాట్లాడలేదు. తను కళ్ళు కూడా తెరిచి చూడలేదు. అయినా నీకివన్నీ ఎలా అర్థమవుతాయి? నువ్వు అసలు మనిషినే అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళ బంధాలను ఎలా అర్థం చేసుకోగలవు? నువ్వు ఎవరి ప్రేమనైనా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళ ప్రేమ నీకు అర్థమవుతుంది. అందరికీ నిజం చెప్పాలని చాలా ఆశపడ్డావు కదా. ఇప్పుడు నువ్వొక నిజం తెలుసుకో. నేను ఇంటి నుండి వెళ్లేటప్పుడు చెప్పాను, ఈ ఇంటి నుండి వెళ్లిపోతున్నాను గాని ఇంటి బంధాల్ని తెంచుకొని కాదు అని. అందుకే నాకు నా ఇంటికి రావడానికి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ నువ్వు సిగ్గు లేకుండా ఎవరింటికో ఎలా రాగలుగుతున్నావు? నువ్వు అసలు నువ్వు నాకు తెలుసు, నీకు ఆయనతో సంబంధం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన నా భర్త. సమాజం మా బంధాన్ని గౌరవిస్తోంది. నీకు ఆయనతో ఏ బంధం ఉందో దాన్ని సమాజం అక్రమ సంబంధం అంటుంది. ఈ విషయం 4 గోడల మధ్య ఉంది కాబట్టి సరిపోయింది. ఏ రోజైతే ఈ విషయం బయటికి వెళ్తుందో అప్పుడు మొహం అద్దంలో చూసుకోవడానికి కూడా నువ్వు సిగ్గుపడాలి. అలాగే ఒక ఆఖరి విషయం, నేను ఇంటికొచ్చాను, మీ అందరినీ భరించాను, మీ అందరి తిట్లు పడ్డాను, తిరిగి ఏమీ అనలేదు, ఏమీ చేయలేదు. కానీ ఒకవేళ మా అమ్మకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నేను మౌనంగా ఉండను. నా కుటుంబంలో ఏ ఒక్కరికైనా సరే కొంచెం కష్టం కలిగినా ప్రతి దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నీకు ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే గదిలో ఒంటరిగా ఉండడానికి కూడా భయం వేస్తుంది నీకు. గుర్తుంచుకో, గుర్తుంచుకో, గుర్తుంచుకో. అరే అరే అరే, ఏంటి ఏవో అరుపులు వినిపించే ఇక్కడ? ఏమైంది? ఏం లేదు వైశాలి వదినా. అదేంటి నువ్వేమీ లేదంటున్నావు? నాకు వినిపించింది ప్రజ్ఞ మీ ఇద్దరిని ఏదో తిట్టి వెళ్ళింది, కానీ అదేంటో నాకు సరిగా వినిపించలేదు. పైగా తను ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది? అర్ధరాత్రి పూట నువ్వు మా బుర్రలు పాడు చేయొద్దు, నీ నిద్ర పాడు చేసుకోవద్దు. నువ్వు వెళ్ళి నిద్రపో. ఎలా నిద్రపోను? నాకు ఇప్పుడు నిద్ర మొత్తం పోయిందిగా. మీ ఇద్దరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? మీరు నాకు ముందే చెప్పాల్సింది కదా. అయినా మీరు బయటకు వెళ్లి గొడవ పడి ఉండాల్సింది, లేకపోతే నెమ్మదిగా అరుచుకుని ఉండాల్సింది. నాకు మీరు ముందే చెప్పుంటే అప్పుడు నేను చెవుల్లో దూదులు పెట్టుకుని ప్రశాంతంగా పడుకునేదాన్ని. చెవులలో కాదు, దూది నోట్లో పెట్టుకో. అలాగే మమ్మల్ని ఒంటరిగా వదిలే. చూస్తుంటే ప్రజ్ఞ చాలా గట్టిగానే డోస్ ఇచ్చినట్టుంది వీళ్ళిద్దరికి. ఏదో ప్రత్యేకత ఉందా ప్రజ్ఞలో. నేను కూడా అచ్చు అలాగే అవ్వాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా వదిలిపెట్టను. అంటే నా ఉద్దేశం, మీరిద్దరేదో సమస్యలో ఉన్నారు కదా, కంగారుగా కనిపిస్తున్నారు. మరి నేను మీ ఇద్దరిని ఇలా ఎలా వదిలేసి వెళ్ళిపోగలను? అర్జెంటుగా ప్రాబ్లం తెలుసుకోవాలి కదా నువ్వు. మా ఇద్దరి ప్రాబ్లం ఏంటో తెలుసా? అది నువ్వే. ఒకవేళ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావనుకో ఆటోమేటిక్ గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దయచేసి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగేలే, వెళ్ళిపోతాను. మీరిద్దరే ఉండండి, ఏడుస్తుండండి. ఇక్కడే నిలబడి తర్వాత మళ్ళీ ఇలా అనకండి, వైశాలి వదిన కళ్ళు తుడవడానికి కూడా రాలేదే అని. వెళ్తున్నాను. కాసేపు నేను నా భర్త గురించి ఆలోచించేసరికి ఇంటి విషయాలేవీ తెలియకుండా పోయాయేంటి? ఏదో జరుగుతోంది ఇంట్లో. పెళ్లి ఆగిపోవడం, అంతేకాకుండా ప్రజ్ఞ వీళ్ళిద్దరినీ తిట్టి వెళ్ళడం. వైశాలి, ఏం జరుగుతోంది? నువ్వు అదంతా తెలుసుకోవాలి కదా. ఈ ఆపరేషన్ ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు?
ఎంతసేపు పడుతుంది? సీనియర్ డాక్టర్ ఇంతవరకు రానేలేదు. ఆయన వచ్చిన తర్వాత మేము ఆపరేషన్ మొదలు పెట్టగలం. కానీ ఆయన రాలేదంటే మీరు ఆపరేషన్ చేయరా? చూడండి, మీరు అర్థం చేసుకోవట్లేదు. మాకు మొత్తం అర్థమైంది. చూడండి, మీ డాక్టర్ ఏమి విఐపి కాదు. మేము ఆయన వచ్చి రిబ్బన్ కట్ చేయమని అడగటం లేదు. అరే, ఇది ఆయన డ్యూటీ. ఆయన ఎందుకు టైంకి రావట్లేదు? చూడండి, మీరు మర్యాదగా మాట్లాడండి. మీరు మీ పనిని సరిగ్గా చేయండి. డాక్టర్ గారిని పిలవండి. చూడండి, ఆయన చాలా క్వాలిఫైడ్, ఇంకా బిజీ డాక్టర్. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని ఆయన చెక్ చేయరు కూడా. ఏ లేని వాళ్ళంటే వాళ్ళ ప్రాణాలకి విలువ ఉండదా ఏంటి? లేకపోతే మీ డాక్టర్ గారి డిగ్రీ విలువ ఒకరి ప్రాణం కంటే ఎక్కువ? మీరు డాక్టర్ గారిని త్వరగా రమ్మనండి, లేకపోతే ముందు ముందు ఆయన ఎవరికీ ఆపరేషన్ చేయకుండా చేస్తాను. మేము ఆయనకి ఫోన్ చేశాము. నాకు ఆయన నెంబర్ ఇవ్వండి, నేను ఆయనతో మాట్లాడతాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు ఆయన నెంబర్ ఇవ్వండి. నానమ్మ ఆయన ఫోన్ ఎత్తటం లేదు, కానీ మీరేం కంగారు పడకండి. మీరు నాకు ఆయన అడ్రస్ ఇవ్వండి. దానికి ఆయన పర్మిషన్ కావాలి. మీరు నాకు ఆయన అడ్రస్ ఇవ్వండి, లేకపోతే ఈ హాస్పిటల్కి ఉన్న పర్మిషన్స్ అన్ని నేను క్యాన్సిల్ చేయించేస్తాను. నర్స్, ఆయన కార్డు తీసుకురారా. నానమ్మ మీరేం టెన్షన్ పడకండి. ఈ డాక్టర్ ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను ఆయన్ని తీసుకొస్తాను. బావగారు, నేను నానమ్మని ఎప్పుడు ఇలా ఎడవటం చూడలేదు. పెద్దమ్మకి నయమైపోతుంది కదా. అమ్మమ్మ, అమ్మమ్మ, మీరెందుకు ఏడుస్తున్నారు? నేనున్నాను కదా. నేను అలా ఆంటీ గారికి ఏమీ కానివ్వను. మీరు నా రాక్ స్టార్ అమ్మమ్మ కదా. అందుకే ప్లీజ్ ఏడవకండి. మీరు ఏడుస్తుంటే చూడడానికి బాగాలేదు. అంతా నేను చూసుకుంటాను కదా. డాక్టర్, నర్సెస్, ఎక్కడున్నారు అందరూ? ఈ హాస్పిటల్ ఓనర్ ఎక్కడ? నేను అతనితో మాట్లాడాలి వెంటనే. హాస్పిటల్ నడుపుతున్నాడా లేకపోతే ధర్మసత్రాన్నా? ఒక పేషెంట్ తన ప్రాణాలతో పోరాడుతోంది, కానీ మీరు ఎవరు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. పార్టీ జరుగుతోంది ఇక్కడ ఏమన్నా? డూ యు నో హూ యామ్ ఐ? మీకు తెలుసా లోపల ఎవరైతే ఉన్నారో ఆవిడ నాకు ఏమవుతారు? ఆవిడ నాకు తల్లి లాంటి వారు. ఒకవేళ మరో 10 నిమిషాల్లో మీ సో కాల్డ్ సీనియర్ డాక్టర్ రాలేదంటే గనక నేను ఈ హాస్పిటల్కి ఎలాంటి పరిస్థితి తీసుకొస్తానంటే ఇక్కడ మనుషులు కాదు కదా, జంతువులు కూడా రావు. ఆ తర్వాత మీరు ఆడుకోవాలి డాక్టర్ డాక్టర్ అంటూ. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒకవేళ 10 నిమిషాల్లో ఆపరేషన్ మొదలవ్వలేదనుకో, అప్పుడు నాకంటే చెడ్డవాణ్ణి మీరు ఎక్కడా చూడలేదు. ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? కమాన్ హరి అప్, మీరు నాతో పాటు రండి. ప్రజ్ఞ, నేనెప్పుడూ సరళకు కొడుకుంటే బావుండేదని అనుకుంటుండేదాన్ని. కాని ఈరోజు ఆ లోటు తీరిపోయిందనిపిస్తోంది. మిస్టర్ అభి, ఐఎమ్ సారీ, కొంచెం నాకు ఆలస్యం అయిపోయింది. కానీ కంగారు పడకుండా నేను వచ్చాను. నేను వెంటనే ఆపరేషన్ మొదలు పెడతాను. డోంట్ వరీ, మీ అమ్మగారికి ఏమీ కాదు. రిలాక్స్.
నువ్వు నన్ను ఇంత గౌరవంగా చూడాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే ఇప్పుడు నీ మాయలు నా మీద పనిచేయవు. నీ కళ్ళు, నీ మాటలు ఏవీ నా మీద ప్రభావం చూపించలేవు. తల నుంచి పాదాల వరకు నువ్వు మోసంలో మునిగిపోయావు. నీ దృష్టిలోనే ఏదో లోపం ఉంది. అందుకే ఇప్పుడు నీ మొహం చూస్తుంటే ఏ మాత్రం జాలి కలగడం లేదు. ఇదంతా నేను నీకోసం కాదు, మీ నాన్నమ్మ కోసం చేశాను. ఎందుకంటే ఎంత కాదనుకున్నా నాకు ఆవిడతో ఒక బంధం ఏర్పడింది కదా. ఎలాగైతే నేను మా నాన్నమ్మని బాధపడుతుంటే చూడలేను, అలాగే నేను ఆవిడ బాధపడుతున్నా కూడా చూడలేను. కారణం ఏదైనా సరే మీరు మాత్రం నాకు ఎంతో పెద్ద సాయం చేశారు. ఒకసారి నేను మీకు సాయం చేసినందుకు ఈరోజు మీరు నాకు సాయం చేశారు. మనం ఒకరికొకరం ఏమీ కాకపోవచ్చు, కానీ ఒకరికొకరం రుణపడి ఉన్నాం. రుణపడి లేవు. నువ్వు నా దృష్టిలో దోషివి.